ఆంధ్రప్రదేశ్లో రాక్షస పాలన సాగుతోందని మాజీ సీఎం వైఎస్ జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని పలు ప్రాంతాలకు చెందిన స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులతో సమావేశమయ్యారు వైఎస్ జగన్. స్థానిక సంస్థల్లో జరిగిన పలు ఉప ఎన్నికల్లో విలువల కోసం నిలబడిన ప్రజాప్రతినిధులకు జగన్ సెల్యూట్ చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు రాజకీయ జీవితమంతా వెన్నుపోట్లతోనే సాగిందని విమర్శించారు వైఎస్ జగన్. రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్న చంద్రబాబుకు నీతి నిజాయితీ అనేవే లేవని మండిపడ్డారు వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్. ఉప ఎన్నికల్లో గెలవడం కోసం చివరికి పోలీసులను సైతం వాడుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అయినప్పటికీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు ఎంతో తెగువ చూపించి పార్టీ జెండాను ఎగురవేయగలిగారని అభినందించారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల సమావేశంలో వైఎస్ జగన్ పాల్గొన్నారు. పిఠాపురం మున్సిపాలిటీతో పాటు గాండ్లపెంట, కుప్పం, మార్కాపురం మండలాల స్థానిక నేతలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. 40 ఏళ్లకు పైగా రాజకీయాలు చేస్తున్న చంద్రబాబు తన సొంత నియోజకవర్గమైన కుప్పానికి ఏమీ చేయలేదన్నారు. తాను సీఎంగా ఉన్నప్పుడే కుప్పం ప్రజలకు తాగునీరు అందించి కుప్పం రెవెన్యూ డివిజన్, మున్సిపాలిటీ ఏర్పాటు చేసిన విషయాన్ని గుర్తు చేశారు. అలాంటి కుప్పంలో వైసీపీ సభ్యులను బెదిరించి రాక్షస రాజ్యాన్ని అమలు చేసిన చంద్రబాబు ఇదే మార్కు రాజకీయాన్ని రాష్ట్ర వ్యాప్తంగా చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాక్షసులు పరిపాలన చేస్తూ ఉన్న ఈ పాలనలో తెగువ చూపించి నిబద్ధతతో నిలబడి విలువలకు, విశ్వసనీయతకు పెద్దపీట వేస్తూ రాజకీయాలంటే అయ్యా చంద్రబాబు నీ మాదిరిగా చేయడం రాజకీయాలు కాదు, ఎంపీటీసీలమైనా కౌన్సిలర్లమైనా మమ్మల్ని చూసి నేర్చుకో, ఇది రాజకీయం అంటే అని చెప్పి విలువలు, విశ్వసనీయతకు ఇది అద్దం పట్టే రాజకీయము అని చెప్పి చంద్రబాబు నాయుడు గారికి కూడా చూపించే గొప్ప తెగువతో అందరూ కూడా గొప్ప తెగువ చూపించారు. మీ అందరి తెగువకు, విలువల పట్ల, విశ్వసనీయత పట్ల మీరు చూపించిన నిబద్ధతకు మీ అందరికీ కూడా హ్యాట్స్ ఆఫ్ తెలియజేస్తాను. రాజకీయాల్లో గెలుపు ఓటములు సహజమని, అయినప్పటికీ తమ హయాంలో చేసిన మేలు ప్రజలకు ఇంకా గుర్తుందన్నారు. రాష్ట్రంలో విచ్చలవిడిగా కుంభకోణాలు జరుగుతున్నాయని వైఎస్ జగన్ విమర్శించారు. ఇసుక, మద్యంతో సహా ప్రతి ఎమ్మెల్యే దారుణమైన అక్రమాలకు పాల్పడుతున్నారన్నారు. విశాఖపట్నంలో ఊరు పేరు లేని ఉర్సా సంస్థకు వేల కోట్ల రూపాయల విలువైన భూములను ఇచ్చారని, ఆ సంస్థలు చంద్రబాబు బినామీలవేనని అన్నారు. ఇలాంటి దుర్మార్గాలను ప్రజలు చూస్తూ ఊరుకోరని, సరైన సమయంలో ఫుట్బాల్ లాగా తన్నే రోజులు వస్తాయన్నారు. తమ హయాంలో కరోనా వలన తీవ్ర ఇబ్బందులు వచ్చాయని, ఆ సమయంలో ప్రజల కోసం ఎక్కువగా దృష్టి పెట్టాల్సి వచ్చిందని జగన్ చెప్పారు. దీని వలన కార్యకర్తలకు పెద్దపీట వేయలేకపోయానని చెప్పిన జగన్ ఈసారి 2.0లో కార్యకర్తలకే అధిక ప్రాధాన్యత ఉంటుందని చెప్పారు.